మీకు ఎప్పుడైనా కూడా జనాల తోడు ఉంది అనుకుంటే మీ దగ్గరకు ఎవ్వరు రారండి, మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు సపోజ్ వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ పైన ఏదైనా వేటు పడ్డ ఏదైనా చేసినా కూడా మీకు ప్రజల సపోర్ట్ లేనప్పుడు మీరు ఎందుకండి, మీరు ఏ పార్టీలో ఉంటే ఏమున్నది, మీరు ప్రజల సపోర్ట్ మీకు లేనప్పుడు మీరు ఇంతగానం చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీగా వాళ్ళు ఇంకో వేరే పార్టీ నాయకుడు షిఫ్ట్ అయిపోతారు. వాళ్ళు జర ఇంత కొంచెం ప్రేమ చూపించిన ప్రజల పైన వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోతారు. మరి ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అయింది కదా ఆల్మోస్ట్. మరి మీరు కాన్స్టిట్యున్సీకి ఏమన్నా డెవలప్మెంట్ చేసిండ్రా? కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ డెవలప్మెంట్ చేసినామని చెప్పి మీరే ఏదైనా మీడియాలో కనిపించిండ్రా? ఎంతసేపు హైకోర్టు లేదా స్పీకర్ గారి గురించి లేదా అంటే ఈ న్యూస్లు ఇవే. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళపైన వేటు పడుతుంది, వీళ్ళపైన వేటు పడుతుంది. అగో ఆల్రెడీ వీళ్ళు ఈ పార్టీలో పోతున్నారంట, మంతనాలు చెప్తున్నారంట, మాట్లాడుతున్నారంట. అవే వచ్చినాయి తప్ప ఒక పలానా ఎమ్మెల్యే గారు ఈ డెవలప్మెంట్ చేసిండ్రు, పలానా ఎమ్మెల్యే గారు అంటే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సో అండ్ సో ఇది చేసిండ్రు, సో అండ్ సో ఇది చేసిండ్రు అనేది కూడా ఏడ కూడా మీడియాలో లేదు.